రెడ్ బ్రేకింగ్ చూస్తున్నా ముంబై ఉగ్రదాడి కుట్రదారులలో ప్రధాన సూత్రధారి తహవూర్ రానాను అమెరికా ప్రభుత్వం భారత్కు అప్పగించింది. తీహార్ కేంద్ర కారాగారంలో అతడిని ఉంచనున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. నిఘా అధికారులు, దర్యాప్తు అధికారులతో కూడిన ప్రత్యేక బృందం తహవూర్ రానాను తీసుకుని ప్రత్యేక విమానంలో అమెరికా నుంచి భారత్కు తీసుకొస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నానికి ఢిల్లీ చేరుకుంటుందని అధికారులు చెప్పారు. ఢిల్లీలోని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టులో తహవూర్ను అధికారులు విచారించనున్నారు. రానా ఢిల్లీలో దిగిన వెంటనే ఎన్ఐఏ అతడిని అధికారికంగా అరెస్ట్ చేసి తీహార్ జైలుకు తరలిస్తోంది. రానా తరలింపు దృష్ట్యా తీహార్ జైలు వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. (26/11) దాడిగా ప్రసిద్ధమైన ముంబై ఉగ్రదాడికి రానా సూత్రధారిగా వ్యవహరించాడు. 2008లో నవంబర్ 26న జరిగిన ఈ దాడిలో 10 మంది ఉగ్రవాదులు ముంబైలోని వివిధ ప్రాంతాల్లో విచక్షణారహితంగా కాల్పులు జరిపి 166 మంది అమాయకులను పొట్టన పెట్టుకున్నారు. అమెరికా తనను భారత్కు అప్పగించకుండా నిరోధించేందుకు అందుబాటులో ఉన్న అన్ని న్యాయ మార్గాలను రానా ఉపయోగించుకున్నాడు. చివరిగా తన అప్పగింతను నిరోధించాల్సిందిగా కోరుతూ సమర్పించిన దరఖాస్తును అమెరికా సుప్రీంకోర్టు ఇటీవల తిరస్కరించింది. ముంబై దాడులు జరిగిన ఏడాది అనంతరం 2009 అక్టోబర్లో రానా అమెరికా దర్యాప్తు సంస్థ FBI చేతికి చిక్కి లాస్ ఏంజల్స్లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్లో నిర్బంధంలో ఉన్నాడు. 26/11 దాడికి సూత్రధారి అయిన పాకిస్తానీ అమెరికన్ ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీకి రానా సన్నిహితుడని తెలుస్తోంది. ముంబై ఉగ్రదాడి కుట్రదారులలో ప్రధాన సూత్రధారి తహవూర్ రానాను అమెరికా ప్రభుత్వం భారత్కైతే అప్పగించింది. ప్రెసెంట్ అయితే తీసుకొస్తున్న తీహార్ జైల్లో ఉంచబోతున్నట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ద్వారా. గుడ్ మార్నింగ్ శ్రీకాంత్. తహవూర్ రానాను ఇండియాకు తీసుకొస్తున్నారు. తీహార్ జైలు వద్ద అయితే భద్రతను కట్టుదిట్టం చేస్తున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. సో ముంబై 26/11 మారణ హోమం జరిగిందని చెప్పాలి. భారతదేశ గుండెల మీద ఒక రక్తపు గాయం అని చెప్పాలి. బుల్లెట్ల వర్షం కురిపించారు ఉగ్రవాదులు. సో మోస్ట్ వాంటెడ్ దీంట్లో ఆ మారణ హోమంలో కుట్రదారుడైనటువంటి మోస్ట్ వాంటెడ్ తహవూర్ హుస్సేన్ రానాకు అమెరికాలో నిజానికి చట్టపరంగా అన్ని అవకాశాలు మూసుకుపోయాయి. సో దీంతో అతన్ని అమెరికా అధికారులు భారత్ కు అప్పగించడం జరిగింది. సో కూడా చివరిసారిగా వేసినటువంటి పిటిషన్ కూడా అమెరికా సుప్రీంకోర్టు 2 రోజుల కింద తోసిపుచ్చినటువంటి విషయం కూడా తెలిసిందే. సో ఇట్లాంటి నేపథ్యంలో ముంబైలో పాకిస్తాన్ ఉగ్రవాదులు సృష్టించినటువంటి మారణ హోమానికి ఒక చరమ గీతం ఈ రోజు తహవూర్ రానాను అప్పగించేందుకు మొత్తానికైతే అమెరికా ప్రత్యేక విమానంలో తీసుకొస్తున్నారు. సో ఈ నేపథ్యంలో అంటే ఈ విమానం ఢిల్లీకి రీచ్ అవుతుంది. సో ఈ విమానం ఢిల్లీకి రీచ్ అయిన తర్వాత మధ్యాహ్నం వరకు ఢిల్లీకి రీచ్ అయ్యేటువంటి అవకాశాలున్నాయి. ఆ తర్వాత NIA ఏదైతే జాతీయ దర్యాప్తు సంస్థ ఉందో అతన్ని అరెస్ట్ చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఆ తర్వాత NIA రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ RW రా ఏదైతుందో సంయుక్తంగా కూడా అతన్ని తీసుకొస్తున్నట్టుగా మనకైతే ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం. అయితే రానాను అదుపులోకి తీసుకున్నటువంటి వెంటనే ఢిల్లీలోని కోర్టులో హాజరుపరిచేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అతన్ని ముంబైకి ఎప్పుడు తరలిస్తారు, మహారాష్ట్ర పోలీసులకు అధికారికంగా ఎంతవరకు సమాచారం ఉంది, తీహార్ జైలుకు తరలించబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే తీహార్ జైలు దగ్గర భారీ భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో నేరపూరిత కుట్ర అట్ ద సేమ్ టైం భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి హత్య, ఫోర్జరీతో పాటు చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాల కింద కూడా తహవూర్ రానా పైన ఇప్పటికే అభియోగాలు కూడా నమోదయ్యాయి. సో పాకిస్తాన్ మూలాలైనటువంటి కెనడా పౌరుడైనటువంటి రానా చికాగోలో ఆయన స్థిరపడడం జరిగింది. సో ముంబై ఉగ్రదాడిలో కీలకమైనటువంటి పాత్రధారిగా ఉన్నారు తహవూర్ రానా. ప్రస్తుతానికి లాస్ ఏంజల్స్ డిటెన్షన్ సెంటర్ లో ఆయన శిక్ష అనుభవిస్తున్నాడు. సో ఇట్లా నేపథ్యంలో 26/11 ఉగ్రదాడిలో ప్రధానమైనటువంటి నిందితుడు పాకిస్తానీ అమెరికన్ ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీతో కూడా రానాకు సంబంధాలున్నాయని కూడా అధికారులు గుర్తించడం జరిగింది. సో ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీలో ఉద్యోగిగా నటిస్తూ ఆయన దాడులకు పాల్పడ్డారు. అంతేకాదు దాడులకు ముందు ముంబైలో రానా రెక్కి కూడా నిర్వహించినట్టుగా పోలీసుల దగ్గర సమాచారం ఉంది, అధికారుల దగ్గర. సో డెన్మార్క్ లో కూడా ఉగ్రవాద కుట్ర అట్ ది సేమ్ టైం ముంబైలో దాడులకు పాల్పడినటువంటి పాక్ సంస్థ లష్కర్-e-తోయిబాకు మెటీరియల్ మద్దతు కూడా అందించినట్టు దర్యాప్తులో బయటకు వచ్చింది.
సో ఇట్లా నేపథ్యంలో ముంబై దాడి జరిగిన తర్వాత అంటే ఏడాది తర్వాత 2009 అక్టోబర్ లో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ FBI రానాను చికాగోలో అరెస్ట్ చేయడం జరిగింది. అమెరికాలో కుట్రకు పాల్పడ్డందుకు అక్కడ అమెరికా కోర్టు కూడా దోషిగా నిర్ధారించింది. అండ్ ఇంకో శ్రీకాంత్ విషయం ఎన్ని ఏంటంటే గంటలకి దీంట్లో ఢిల్లీకి చేరుకునే అవకాశం ఉంది? తీహార్ జైలు వద్ద భద్రతను కట్టుదిట్టం చేసినట్టు తెలుస్తుంది కదా, అక్కడ కండిషన్ ఏంటి? సో మధ్యాహ్నం కల్లా ఢిల్లీకి చేరుకునేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇట్లా నేపథ్యంలో ఢిల్లీ కూడా హై అలర్ట్ గా ఉంది. అంటే తిహార్ జైలు వద్ద కూడా భారీ భద్రతా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. సో ఎక్కడ కూడా ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అండ్ ఇంకా వేరే ఉగ్రవాద కార్యకలాపాలు కూడా ఎక్కడ ఎట్లాంటి యాక్టివిటీస్ లేకుండా కూడా పోలీసులు ఇప్పటికే చాలా భద్రత మాత్రం ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే గతంలో ఫిబ్రవరిలో వైట్ హౌస్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో జరిగినటువంటి మీడియా సమావేశంలో కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడడం జరిగింది. దుష్టుడు రానాను భారత్ కు అప్పగించడానికి ఆమోదం తెలిపినట్టు కూడా ఆ రోజు అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పడం జరిగింది. అయితే తనను భారత్ కు అప్పగించదంటూ కూడా ఫిబ్రవరి 27న అమెరికా సుప్రీంకోర్టులో వేసినటువంటి హెబియస్ కార్పస్ రిట్ ను 9వ సర్క్యూట్ న్యాయమూర్తి జస్టిస్ ఎలెనా కాగన్ తిరస్కరించడం కూడా జరిగింది. దీంతో రానా అమెరికా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రాబర్ట్స్ కు దానికి పంపాలంటూ కూడా అభ్యర్థించారు. అయితే ఈ పిటిషన్ ను తిరస్కరించింది అక్కడ సుప్రీంకోర్టు. దాన్ని కూడా అధికారిక వెబ్సైట్ లో పెట్టడం జరిగింది. సో ఏదేమైనా కానీ మరి కాసేపట్లో ముంబై ఉగ్రదాడి సూత్రధారి అయినటువంటి తెహరూర్ రానాను భారత్ కు తీసుకొస్తున్నారు. సో మరి కాసేపట్లోనే ఇంకా 2-3 గంటల్లోనే ఢిల్లీ ఎయిర్పోర్ట్ కు చేరుకుంటున్నారు. సో అక్కడ నుంచి తిహార్ జైలుకు తీసుకెళ్లినటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇప్పటికే చాలా హై అలర్ట్ మాత్రం అక్కడ ఏర్పాటు చేశారు. సో ఎక్కడ ఎట్లాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వేరే ఉగ్ర దాడులు కూడా జరగకుండా ఉండడానికి ఇప్పటికే అధికారులు చాలా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. తిహార్ జైలు దగ్గర భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఆశ.